వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఇంతకు ముందు ప్రజ్వల్ ట్రావెల్స్ వాళ్ళతోని నేను సౌత్ ఇండియా ట్రిప్కి వెళ్ళాను రామేశ్వరానికి అనేసి చెప్పాను కదా. సో ఆ రామేశ్వరం ట్రిప్ తర్వాత మళ్ళీ ఇంకో ట్రిప్ వెళ్ళాను. నెక్స్ట్ మళ్ళీ నేను వాళ్ళతోని ఇంకో ట్రిప్కి వెళ్ళాను అనమాట, కర్ణాటక ట్రిప్కి. సో ఈ ట్రిప్లో 15 టెంపుల్స్ వరకు మేము విజిట్ చేసాము. ఆ 15 టెంపుల్స్లో ఎక్కడైతే వీలుంటుందో వీడియో కోసం అక్కడైతే నేను వీడియో షూట్ చేశాను అనమాట. ఆ టెంపుల్స్ గురించి అయితే కొన్ని రోజులు అయితే ఇంకా ఈ ట్రిప్ వీడియోసే ఉంటాయి మన ఛానల్. అండ్ ఈ రోజు మేము ఫస్ట్ విజిట్ చేసినదైతే మంత్రాలయం అన్నమాట. మంత్రాలయం నుంచి టెంపుల్స్ విజిటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మేము మంత్రాలయం విజిట్ చేసాము. మంత్రాలయం అయితే శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి సంబంధించిన ఆలయం అన్నమాట. కర్నూలు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో తుంగభద్రా నది ఒడ్డున ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయంలోనే శ్రీ రాఘవేంద్ర స్వామి వారు సజీవ సమాధి అయిపోయారు అనేసి ఇక్కడ పేర్కొంటున్నారు. ఆలయం అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్ళిన తర్వాత మస్ట్ విజిటింగ్ ప్లేస్ అంటే ఈ ఆలయానికి పక్కనే ఉన్న మ్యూజియం. కాకపోతే మేము టైం లేక వెళ్ళలేదు, బట్ మ్యూజియంకి అయితే తప్పకుండా వెళ్ళాలి. అక్కడే శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క కంప్లీట్ చరిత్రను మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇక్కడ మేమున్నదైతే దర్శనానికి వెళ్ళే లైన్లో అనమాట. దర్శనం అయితే అయిపోయిన తర్వాత మనం మ్యూజియంకి అనేది వెళ్ళొచ్చు. అండ్ పక్కనే అమ్మవారి గుడి కూడా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ తోయడాలు అవి ఏమీ లేకుండే చాలా ప్రశాంతంగానే ఉండిందనమాట. మనం చాలా కూల్గా పీస్ఫుల్గా ఇక్కడ దర్శనం చేసుకొని బయటికి వచ్చేయచ్చు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క పరమ భక్తుడైన ప్రహ్లాదుడే రాఘవేంద్ర స్వామి వారిగా జన్మించారనేసి చెప్తారనమాట. ప్రహ్లాదుడు కలియుగంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారిగా జన్మించడానికి ముందు 3 జన్మలుంటాయన్నమాట. అందులో మొదటి జన్మలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క భక్తుడిగా ప్రహ్లాదునిగా జన్మిస్తాడు. ఆ తర్వాత ద్వాపర యుగంలో కృష్ణుడి భక్తుడిగా బహల్లిక రాజుగా జన్మిస్తాడనమాట. ఆ తర్వాత త్రేతాయుగంలో 3వ జన్మ ఏంటంటే వేదవ్యాసుల వారి యొక్క భక్తునిగా వ్యాసరాజులుగా జన్మిస్తారనమాట. ఆ తర్వాత కలియుగంలో శ్రీరామునికి భక్తునిగా శ్రీ రాఘవేంద్ర స్వామి వారిగా జన్మిస్తాడనమాట. ఈ 4 అవతారాలు, 4 జన్మలు, 4 యుగాల్లో ఇలా జన్మించాడనేసి చెప్తారనమాట. ఇక్కడ మనం మ్యూజియంకి వెళ్ళినట్లయితే అక్కడ మనకి క్లియర్గా ఏ యుగంలో ఎలా జన్మించారు అనేసి కంప్లీట్గా మనకి అక్కడ శిల్పాలతోని చూపిస్తారనమాట.
ఇంకో విషయం ఏంటంటే ఈ గుడిలో ప్రదక్షిణ అడుగులో అడుగు వేస్తూ అంటే మన ఇష్టం, బట్ అడుగులో అడుగు వేసే ప్రదక్షిణకి చాలా స్పెషల్గా తీసుకుంటారనేసి చెప్తారు. అండ్ ఒక అడుగు వేయగానే మోకరించడం, మరో అడుగు వేసి మళ్ళీ మోకరించడం, అలా ప్రదక్షిణలు అనేవి చేస్తారనమాట. అవి భక్తుల ఇష్టం, వారి వారి ఆలోచనల ప్రకారం వాళ్ళు అలా ప్రదక్షిణలు అనేవి చేస్తారు. గుడి నుంచి రిటర్న్ అవుతుంటే మాకు ఈ చాలా పెద్ద మంద కనిపించిందనమాట ఎడ్లది. అసలు ఇలా చూసి ఎన్ని రోజులైందో. ఎందుకంటే ఇప్పుడు గోవులని చూడాలంటే కూడా మ్యూజియంలోనో అలా అలా చూడాల్సొస్తుంది. అప్పుడు ఊళ్ళల్లో కూడా ఉంటుండే, బట్ ఇప్పుడు లేవు. ఇప్పుడు జనాలు పెంచుకోవడానికి అంత ఓపిక లేక అప్పటిలా లేదు కదా, అంతా కూడా మారిపోయింది. బట్ ఇక్కడ చూడడం చాలా మంచిగా అనిపించింది. సో నేను అది కూడా క్యాప్చర్ చేశాననమాట. అండ్ ఈ మంత్రాలయం గురించి అయితే ఇది అండి ఇవాల్టి వీడియో. సో మీకు ఎలా అనిపించిందో నాకు తెలీదు. నాకు తెలియాలి అని అంటే ప్లీజ్ కమెంట్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ ఈ వీడియో చూసారు కదా, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు ప్రియా కాలురామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.